హలో అండి, వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ డాట్ ఇన్. ఇక ఈరోజు మార్కెట్స్ కానీ గమనిస్తే అటు గ్లోబల్ క్యూస్ పరంగా మరి ముఖ్యంగా ఏషియన్ మార్కెట్స్ మిక్స్డ్గా ఉన్నాయి. అవి హై నుంచి కరెక్ట్ అవుతున్నాయి, కొన్ని పాజిటివ్గా ఉన్నాయి, కొన్ని మైనస్లో కూడా వెళ్ళిపోయినాయి. లైక్ సౌత్ కొరియా అనే మార్కెట్స్ ఆల్రెడీ మైనస్లోకి వెళ్ళిపోయింది. తైవాన్ కూడా హై నుంచి కరెక్ట్ అవుతుంది. అయితే మన మార్కెట్స్ ఈరోజు కొంచెం గ్యాప్ అప్ రావచ్చు, బట్ ఎంతవరకు హయ్యర్ లెవెల్స్లో సస్టైన్ అవుతుందని చెప్పలేము. దీనికి ముందండి ఇప్పుడు అందరికీ మనం రెగ్యులర్గా చూస్తున్నాము, మార్నింగ్ టైంలో కాల్స్ ఇస్తున్నాము. అయితే అది మీరు ఎంతమంది ప్రాఫిట్ చేసుకుంటున్నారు, అదేవిధంగా స్టాప్ లాసెస్ పెట్టి మీరు ట్రేడ్ చేస్తున్నారా లేదా, అది ఒకసారి మీరు స్టాప్ లాస్ ప్రతి ఒక్కరు కూడా స్టాప్ లాస్ పెట్టుకుని ట్రేడ్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పిన వాటిలో బై అండ్ లార్జ్ మెజారిటీ స్టాక్స్ అన్నీ కూడా ఎట్లుంటాయంటే మీకు మీకు అందరు తెలిసిందే, 70-80% మోర్ దెన్ అవే 90% కూడా ఉన్నాయి. సో ఏదైతే ఒకటి మైనస్లో వెళ్ళింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నిన్న పీవీఆర్ స్టాప్ లాస్ మనకి స్టాప్ లాస్ ట్రిగ్గర్ అయింది. సో అదేవిధంగా నేను ఇచ్చిన మన స్టాక్స్లో కానీ గమనిస్తే ఎక్సైడ్ ఇండస్ట్రీస్ బై ఇచ్చాము, మీరు ఎక్కడ బై చేసినా మీకు ప్రాఫిట్ వచ్చింది. అదేవిధంగా హెచ్డిఎఫ్సి లైఫ్ సెల్ ఇచ్చాము, అది కూడా ఎక్కడ సెల్ చేసినా మనకి ప్రాఫిట్ వచ్చింది. అదేవిధంగా టీసీఎస్ కూడా ఎక్కడ సెల్ చేసినా ప్రాఫిట్ వచ్చింది. అంటే మనం 4 ఇస్తే 4ట్లో 3 సక్సెస్ అయినాయి, ఒకటి ఫెయిల్ అయింది. సో మీరేం చేయాలంటే మీరు ఎంత ట్రేడింగ్ చేయాలనుకుంటున్నారో అది, నేను ఇప్పుడు సపోజ్ 3 స్టాక్స్ ఇచ్చాను అనుకోండి, 3 స్టాక్స్లో ఈక్వల్గా చేయండి. అంటే ఈక్వల్గా అంటే షేర్స్ కాదండి. సపోజ్ ఒక 3 స్టాక్స్లో 2 lakhs, అంటే మీరు ఎంత ఇన్వెస్ట్ చేస్తారు, ఎంత ట్రేడింగ్ చేస్తారు అవన్నీ నాకు తెలియదు కాబట్టి వాళ్ళ ఫైనాన్షియల్ బట్టి ఒకరు కోట్లో కొంతమంది కోట్లలో చేయొచ్చు, కొంతమంది లక్షలో చేయొచ్చు, కొంతమంది తక్కువగా చేయొచ్చు. నెంబర్ ఆఫ్ షేర్స్ కాదండి, ఈక్వల్గా. అంటే 1 lakh, సపోజ్ 1 lakh ఈక్వల్గా, అలా అయితే 10 lakhs, ఈ విధంగా ఈక్వల్గా చేస్తే మీకు ఏమైపోతుంది, 2 స్టాక్స్లో ప్రాఫిట్ ఉంటుంది, ఒక స్టాక్స్లో నష్టం వస్తుంది. అయితే ఏమవుతుందంటే ఇప్పుడు ఈ విధంగా చేస్తే మీకు ఓవరాల్గా మీకు ప్రాఫిటే ఉంటారు. అంటే ఒక స్టాక్లో నష్టం వచ్చినా 2 స్టాక్స్లో ప్రాఫిట్ వస్తుంది కాబట్టి ఓవరాల్గా మీకు ప్రాఫిట్ ఉంటారు. అంతేగాని నేను చెప్పినవి మీకు నచ్చింది మీరు చేసి అట్లా కాకుండా ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేసుకుంటే ప్రాఫిట్ వస్తుంది, ప్రాఫిట్ వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని చేయండి. ఇవన్నీ కూడా ఏంటంటే ప్రాబిలిటీసేనండి. నేను 100% మిమ్మల్ని ఎంకరేజ్ చేయను ట్రేడింగ్ చేయమని కూడా. ఇవన్నీ కూడా ప్రాబిలిటీ. నాకు తెలిసింది మీకు అంటే నేను అనుకున్నది మీకు చెప్తున్నాను. అది కరెక్ట్ కావచ్చు, కాకపోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా స్టాప్ లాస్ పెట్టుకోండి. దీంతో పాటు ఏమవుతుందంటే సమ్టైమ్స్ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఒకటి బై ఇచ్చామనుకోండి, ఆ కంపెనీకి నెగిటివ్ న్యూస్ వచ్చిందనుకోండి, ఒక్కసారి ఆ స్టాక్ కొలాప్స్ అయిపోతుంది. అంటే ఒక 10%, 20% పడతాయి అన్నమాట. సో ఇటువంటివన్నీ స్టాక్ మార్కెట్లో ఉంటాయి, మనకు ఊహించని సంఘటనలు జరుగుతూ ఉంటాయి ఎప్పుడు కూడా. సో అందుకని ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ మీరు బై ఆర్డర్ పెట్టంగానే స్టాప్ లాస్ పెట్టండి, ఆర్ సెల్ ఆర్డర్ పెట్టంగానే స్టాప్ లాస్ పెట్టండి. ఈ విధంగా డిసిప్లిన్ ట్రేడ్ చేసుకుంటే మీకు సక్సెస్ అనేది ఉండొచ్చు. కాబట్టి దాని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరు డిసిప్లిన్ ట్రేడ్ చేయండి. దీంతోపాటు రోజు అంటే ఒక ట్రేడ్ చేసినాక ఇంకా లాస్ వచ్చినా ప్రాఫిట్ వచ్చినా ఆపేసేయండి. మళ్ళీ ట్రేడ్ చేయొద్దు. ఒక ట్రేడ్ చేసినాక ప్రాఫిటో లాసో ఆ రోజు క్లోజ్ చేసేసేయండి. మళ్ళీ ట్రేడ్ చేయకండి. ఎక్కువ ట్రేడ్స్ చేస్తే ఏమవుతుందంటే ఎక్కువ లాస్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది. స్క్రీన్ చూడకండి, ఇంక వదిలేసేయండి, ప్రాఫిట్ తీసుకొని ఎంజాయ్ చేయండి, అంతే. సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే మనం చెప్తున్నాం కానీ బట్ మీరు అది ఎంతవరకు సక్సెస్ అవుతున్నారో నాకు తెలియదు. మీకు కింద మెసేజ్ కూడా పెట్టండి. మీరు నిన్న మనం ఇచ్చాము, ఎంతమంది ప్రాఫిట్ వచ్చింది, ఎంతమంది ప్రాఫిట్ తీసుకున్నారు, అంటే మీ మైనస్ పాయింట్స్ ఏదో చెప్తే దాని తగ్గట్టుగా మనం నెక్స్ట్ అంటే ఏ విధంగా చెప్పాలి అని దాన్ని బట్టి చెప్తాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కింద ఎంతమంది ప్రాఫిట్ చేసుకుంటున్నారో మెసేజ్ పెట్టమని చెప్తాను. సో ఇది ఇంకా ఈరోజు మార్కెట్స్ విషయానికి వద్దాం. ఈరోజు మార్కెట్స్ కానీ గమనిస్తే ఇప్పుడే అనుకున్నట్టుగా హై నుంచి అన్ని మార్కెట్స్, ఏషియన్ మార్కెట్స్ కరెక్ట్ అవుతున్నాయి. సో మన మార్కెట్స్ ఈరోజు గ్యాప్ అప్ రావచ్చు, గ్యాప్ అప్ వస్తుంది. అయితే అక్కడి నుంచి ఎంతవరకు సస్టైన్ అవుతుందని చెప్పడం కష్టము. దీంతోపాటు ఇప్పుడు మనకి ఈవెంట్ ఉందండి, బడ్జెట్ ఉంది. కాబట్టి ఏంటంటే మనకి డొమెస్టిక్గా బడ్జెట్ రిలేటెడ్ మూవ్స్ అనేది మన మార్కెట్స్లో ఉంటాయి. కాబట్టి దానికి తగ్గట్టుగా ప్రతి ఒక్కరు కూడా అంటే ట్రేడింగ్ పరంగా అయితే నేనైతే ఎటువంటి కాల్స్ ఇవ్వదలుచుకోలేదండి ఈ ఒక్క రోజుకి. ఈరోజు మండే కూడా ఇవ్వకపోవచ్చు నేను. ఎందుకంటే మనకు తెలియదు ఏ స్టాకు సడన్గా పెరగచ్చు, సడన్గా పడవచ్చు, మనకు తెలియదు. కాబట్టి ఈరోజు నేను ట్రేడింగ్ అయితే ఇవ్వటం లేదు. సమ్టైమ్స్ ద బెస్ట్ ట్రేడ్ ఈస్ నో ట్రేడ్ అనేది అనే ఒక ఉంటుందన్నమాట. అంటే ట్రేడ్ చేయకపోయినా పర్లేదు ఒకరోజు, అదే మనకి బెస్ట్ ట్రేడ్ అవుతుందన్నమాట. కాబట్టి ఈరోజు నేనైతే ట్రేడింగ్ అయితే ఇవ్వటం లేదు. బట్ హయ్యర్ లెవెల్స్లో మార్కెట్స్ సస్టైన్ కాకపోవచ్చు, కొంత బాగా సెకండ్ హాఫ్ నుంచి కొంత సెల్లింగ్ కూడా రావచ్చేమో. బట్ ఏదైనప్పుడు కూడా నేను ఎటువంటి ట్రేడింగ్ కాల్స్ అయితే ఇవ్వటం లేదు. దీంతోపాటు చాలామంది ఆప్షన్స్ గురించి అడుగుతున్నారు. ఆప్షన్స్ అనేది డైరెక్ట్ ఆప్షన్స్, పుట్ ఆప్షన్స్, కాల్ ఆప్షన్స్ చెప్పడానికి కష్టం అండి. ఎందుకంటే ప్రీమియమ్స్ అనేది తగ్గిపోతే టైమింగ్తో చేయాల్సి ఉంటుంది. మార్కెట్ కన్సాలిడేట్ అయిపోతే మొత్తం ప్రీమియమ్స్ అనేవి పోతాయి. భారీగా పడినప్పుడు, భారీగా పెరిగినప్పుడు మాత్రమే ప్యూర్ ఆప్షన్స్లో మనకి
లాభాలు వస్తాయి. కాబట్టి అందుకని ఆప్షన్స్ నేను ఈరోజు అని కాదు, మామూలుగా ఇవ్వను. కాబట్టి అది దృష్టిలో పెట్టుకుని ఆప్షన్స్ తెలుసుకోవాలి అంటే దానికి మీరు మొత్తం టైం వాల్యూ ఇవన్నీ కూడా క్యాలిక్యులేట్ చేసుకొని దాని తగ్గట్టుగా ఆప్షన్స్ ట్రేడ్ చేయాల్సి ఉంటుందండి. ఇక నిఫ్టీ పరంగా ఈరోజు 13,920 940 ఆ లెవెల్స్ దాకా ఓపెనింగ్లో వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అక్కడ కొంత రెసిస్టెన్స్ ఫేస్ చేయొచ్చు. ఇక ఓవరాల్గా రెసిస్టెన్స్ కనుక గమనిస్తే మనకి 14,050 లెవెల్స్లో రెసిస్టెన్స్ అనేది ఉండడానికి అవకాశం ఉంది నిఫ్టీకి. ఇక డౌన్ సైడ్ కనుక గమనిస్తే మనకి 13,800 అనేది ఒక సపోర్ట్ ఉంటుంది. నిన్న అది బ్రేక్ అయింది, బట్ క్లోజింగ్ 13,800 పైన మనకి క్లోజ్ కావడం చూస్తున్నాము. తర్వాత నిన్న లో క్లోజర్ ఏదైతే ఉందో 13,700 ఆ లో ఏదైతే ఉందో అది షార్ట్ టర్మ్కి యాక్ట్ చేయొచ్చు మా నిఫ్టీకి సపోర్ట్గా. అది బ్రేక్ అయితే 13,400 నుంచి 200 దాకా నిఫ్టీ రావడానికి అవకాశం ఉంటుంది. ఇక బ్యాంక్ నిఫ్టీ పరంగా చూడాలి అంటే 30,800 అనేది బ్యాంక్ నిఫ్టీకి రెసిస్టెన్స్ ఫేస్ చేయొచ్చు. ఇక డౌన్ సైడ్ కానీ చూసుకుంటే 30,000 బ్రేక్ అయితే షార్ట్ టర్మ్కి బ్యాంక్ నిఫ్టీ కూడా భారీగా డౌన్ సైడ్లో వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇది అంటే నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ పరంగా సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్. ఇదండి మార్నింగ్ మార్కెట్స్. ఈరోజు ఎంతమంది చెప్పినట్టుగా ఎటువంటి ట్రేడ్ అయితే ఇవ్వటం లేదు. మీరు కూడా కొంచెం రిలాక్స్ కాండి. మీరు చేయాలనుకుంటే చేయండి, కానీ బట్ నేనైతే ఈరోజు ఎటువంటి ట్రేడింగ్ అయితే చేయదలుచుకోలేదు. చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి, అదేవిధంగా లైక్ చేయమంటాను. దీంతోపాటు మనకి ఆప్షన్స్, ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ హైదరాబాద్లో మన 13th 14th ఉండాల్సింది కొంచెం పోస్ట్ పోన్ అయిందండి. అది 20-21 తారీఖు మనం అంటే 1 వీక్ పోస్ట్ పోన్ అయిందనమాట. ఆ నెక్స్ట్ వీక్, ఎందుకంటే హాల్ గురించి కొంచెం ప్రాబ్లమ్స్ వచ్చాయి. మేము ఒక పెద్ద హాల్ తీసుకోవాలనుకున్నాము, ఎందుకంటే కోవిడ్ కోసం కారణంగా పెద్ద హాల్ తీసుకొని తక్కువ మందికి అంటే డిస్టెన్స్ మెయింటైన్ చేయడానికి అనమాట. బట్ అనుకున్న టైంకి ఆ హాల్ దొరకలేదు మాకు. సో నెక్స్ట్ వీక్ పోస్ట్ పోన్ చేశాం, కాబట్టి అది గమనించగలరు. థ్యాంక్ యూ అండి.